గోరా మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఇంటి పేరు మార్చుకుంటున్నారా? వివాహానంతరం ఇంటి పేరు మార్పు గురించి తెలుసుకుందాం. వివాహానంతరం మహిళలకు ఇంటి పేరులో మార్పు వస్తుంది. ఆమెకు ఆమె పిల్లలకు సహజంగానే భర్త ఇంటి పేరు వర్తిస్తుంది. అప్పటి వరకు ఆమె తండ్రి ఇంటి పేరును వారసత్వంగా మోసిన ఆమె తన విద్యార్హతలు, ఇతర ధృవీకరణ, గుర్తింపు పత్రాలలో అదే పేరును కలిగి ఉంటుంది. మరి పెళ్లి తర్వాత ఆయా ముఖ్యమైన పత్రాలలో మార్పు చేసుకోవలసిందేనా? ఇదొక పెద్ద సందేహం. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కేవలం ఆధార్లో మాత్రమే ఇంటి పేరుని మార్చుకొని వదిలివేయడం సరైనది కాదు. పెట్టుబడులు, డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకోవాలి. అలాగే విద్యార్హతలు సహా చట్టబద్ధమైన అన్ని పత్రాలలోనూ ఇంటి పేరును మార్చుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఎదురుకావు. కేవలం పాన్, ఆధార్లోనే ఇంటి పేరు మార్చుకుంటే అది ఎన్నో ఇక్కట్లకు దారితీయవచ్చు. ఈపీఎఫ్, బ్యాంక్ ఖాతాలలోని పేర్లకు పాన్, ఆధార్లోని పేర్ల మధ్య అంతరం ఏర్పడుతుంది. ఆయా ఖాతాల నుంచి నిధులు వెనక్కి తీసుకోవాలంటే పేరును అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం మరోసారి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయక తప్పదు. పేర్ల అప్డేట్ కోసం అఫిడవిట్, ఇతర డాక్యుమెంట్లను సమర్పించవలసి ఉంటుంది. వివాహం తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం అన్నది పూర్తిగా వ్యక్తిగత విషయమే. కానీ ఈ విషయంలో లాభ నష్టాలు రెండింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఇంటి పేరును మార్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే, కుటుంబం అంతటికీ ఒకే విధమైన గుర్తింపు, ఏకరూపత ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లలోనూ పేరు ఒకే విధంగా ఉండేందుకు శ్రమ పడవలసి రావడమే ప్రతికూలం. పెళ్ళైన తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం వల్ల ఎన్నో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. గతంలోని పేరుకు ప్రస్తుత పేరుకు మధ్య మార్పు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఎన్నో పరిశీలనలకు తోడు వృత్తిపరమైన ధృవీకరణలు అవసరం పడతాయి. చాలా వాటికి 10వ తరగతి విద్యార్హత సర్టిఫికేట్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో పేరు మార్చుకోవడం కష్టమే. సిబిఎస్ఈ వంటి బోర్డులు సాధారణంగా సర్టిఫికెట్లలో పేర్ల మార్పునకు అనుమతించడం లేదు. పాన్, పాస్పోర్ట్కు 10th సర్టిఫికేట్ కీలకంగా పనిచేస్తుంది. పాన్, ఆధార్కు సిబిఎస్ఈ 10వ తరగతి సర్టిఫికెట్లో పేరుకు వ్యత్యాసం ఉంటే బ్యాంక్ ఖాతా లేదా పాస్పోర్ట్ తీసుకునే విషయంలో ధృవీకరణ కోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం పడతాయి. వివాహానంతరం వృత్తిపరమైన విద్యార్హతల డాక్యుమెంట్లు, కోర్సుల్లో ప్రవేశాలకు నమోదు చేసే పేరు అంతకు ముందు డాక్యుమెంట్లలో మాదిరే ఉండాలి. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ఏక్తా రాయ్ అభిప్రాయం ప్రకారం స్కూల్ సర్టిఫికెట్లన్నవి ఒక నిర్ణీత కాలం వరకు పుట్టిన తేదీకి ధృవీకరణలుగా కొనసాగుతాయి. ఇతర కీలక డాక్యుమెంట్లైన పాన్, ఆధార్ తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇంటి పేరును అప్డేట్ చేసుకున్న తర్వాత స్కూల్ సర్టిఫికెట్లకు అంత ప్రాధాన్యం ఉండదు. అయినప్పటికీ వివాహానంతరం మహిళ పాన్ లేదా ఆధార్లో పేరు మార్చుకున్నట్టు అయితే, లేదా ఉన్నత కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్నట్టు అయితే తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకుని వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లా మెజిస్ట్రేషన్ నుండి పాఠశాల సర్టిఫికెట్లో ఇంటి పేరు మార్పును ధృవీకరిస్తున్నట్లుగా అటెస్టేషన్ తీసుకున్నా అది కూడా పరిగణలోకి వస్తుంది. కుటుంబ పెద్దలు కొందరు వీలునామా రాస్తుంటారు. కుమార్తెలకు సంబంధించి వివరాలు నమోదు చేస్తున్నప్పుడు తమ ఇంటి పేరునే పేర్కొంటారు. వీలునామా రాసిన వ్యక్తి మరణానంతరమే అది అమల్లోకి వస్తుంది. అలా అమల్లోకి వచ్చే నాటికి మహిళలు వివాహాలు చేసుకుని భర్త ఇంటి పేరుకు మారి ఉండవచ్చు. అటువంటి సందర్భాలలో వీలునామాలోని వివరాల మేరకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకునే సందర్భంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాపర్టీ యాజమాన్యం లేదా వారసత్వ వివాదాల్లో ఇంటి పేరు చట్టబద్ధమైన డాక్యుమెంట్లలోని ఇంటి పేరుకు ఒకే మాదిరిగా ఉండకపోతే సవాళ్లు ఎదురవుతాయి. వీలునామాలోని పేరుకు ప్రస్తుతం మహిళ పేరుకు మధ్య వ్యత్యాసం ఉంటే అదనపు రుజువులు, డాక్యుమెంట్లు సమర్పించవలసి ఉంటుంది. వీసాకు దరఖాస్తు చేసుకునేటప్పుడు వీసాలో పేరు అప్డేట్ చేసుకోవడము, లేదంటే
భాగస్వామి వీసాగా దరఖాస్తు చేసుకునే సమయంలోనూ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతర్జాతీయంగా ఉన్న భిన్నమైన కుటుంబ నిర్మాణాల నేపథ్యంలో ఇంటి పేరులో వ్యత్యాసాన్ని ఆయా దేశాల్లో గుర్తించేందుకు ఎన్నో రకాల రుజువులు సమర్పించవలసి ఉంటుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు మారిన పేరుకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలని భావించే వారికి ఈ సవాల్ ఎదురవుతుంది. పెళ్లి తరువాత ఇంటి పేరు మార్చుకొని వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే అప్పుడు వివాహ స్థితిని తెలిపే డాక్యుమెంట్లు అవసరమవుతాయి. ఇది వీసా జారీని ఆలస్యం చేయవచ్చు. అందుకే పెళ్లి తరువాత పాస్పోర్ట్లో భర్త ఇంటి పేరు ప్రతిఫలించేలా మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు. పాన్, ఆధార్, ఇతర డాక్యుమెంట్లలో కీలక పత్రాల్లో ఇంటి పేరు మార్చుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ సమర్పించవలసి ఉంటుంది. పాస్పోర్ట్ ఆఫీస్, ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్ళి నిర్దేశిత దరఖాస్తుకు అనుబంధంగా వివాహ ధృవీకరణ పత్రం, ఇతర డాక్యుమెంట్లను ఇవ్వాలి. మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు గుర్తింపు, చిరునామా ధృవీకరణ, పేరు మార్పునకు సంబంధించి అఫిడవిట్ అవసరమవుతాయి. ఇక పేరు మార్చుకోకపోతే ఏమవుతుంది? వివాహం తర్వాత కూడా తన ఇంటి పేరునే కొనసాగించే మహిళలు ఉంటున్నారు. అలాంటప్పుడు సదరు మహిళ భర్త పేరును పేర్కొనే సమయంలో ఇద్దరి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. కనుక తనకు తన భర్తకు మధ్య బంధానికి నిదర్శనంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. వివాహం తర్వాత మహిళ ఇంటి పేరు మార్చుకోకపోతే అప్పుడు వారి బంధాన్ని నిరూపించుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండవలసిందే. ఆదాయ పన్ను రిటర్న్ల దాఖలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఆస్తుల లావాదేవీల సమయంలో ఇది అవసరం పడుతుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే భర్త పేరుతో అప్డేట్ చేసిన ఆధార్, పాస్పోర్ట్, బ్యాంక్ జాయింట్ అకౌంట్ పాస్బుక్ లేదా స్టేట్మెంట్, ఒకే ఇంట్లో నివసిస్తున్నట్లు రుజువులు, అఫిడవిట్ దాఖలు చేయాలి. పిల్లల బర్త్ సర్టిఫికేట్ విషయంలో వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు లేనప్పుడు ఆ దంపతులకు జన్మించే పిల్లల బర్త్ సర్టిఫికేట్లో తల్లి, తండ్రి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటాయి కదా. ఇదేమైనా సమస్యలు కలిగిస్తుందా అంటే పిల్లల పేరిట పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ బర్త్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది. అంతేకాని అందులో తల్లి, తండ్రి ఇంటి పేర్లు వేర్వేరుగా ఉంటే ఎలాంటి సమస్య రాదు. కొన్ని వర్గాల ప్రజలలో పెళ్లి తరువాత మహిళ ఇంటి పేరే కాకుండా మొదటి పేరులోనూ మార్పు చోటు చేసుకుంటుంది. ఇది సమస్యలకు దారితీస్తుంది. అధికారిక రికార్డులతో పోలిస్తే పేర్ల మధ్య పోలిక లేకపోవడం వల్ల సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. పేరు మార్చుకునే విషయంలో చట్టబద్ధమైన నిబంధనలను పాటించడం వల్ల సవాళ్లను అధిగమించవచ్చు. ఈరోజు మనం ఇంటి పేరు మార్చుకుంటున్నారా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.